హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఒక పండల్పూర్ స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పండల్పూర్లో ఇది చాలా ఫేమస్ పిట్లా. సో పిట్లా అండ్ చపాతీ అయితే చేయబోతున్నాను. సో మీరు కూడా చూసేయండి నాతో పాటు. పండర్పూర్లో ఇది చాలా ఫేమస్. సో ఇది డైలీ వాళ్ళు ఇదే చేసుకుంటారు, పిట్లా అండ్ జొన్న రొట్టె చేసుకుంటారు. బట్ నేను ఈ రోజైతే జొన్న రొట్టె అయితే చేయట్లేదు. సో చపాతీస్ అయితే చేస్తున్నాను. సో కానీ ఇది పండర్పూర్లో డైలీ చేసుకొని ఇదే తింటారు. సో దానికోసం అయితే నేనైతే ఈరోజు మీకైతే చూపిస్తున్నాను పిట్లా అండ్ చపాతీ ఎలా చేస్తారో. సో నేనైతే ఒక 4 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో నేనైతే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ మనకు టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకైతే మా పిల్లలు హెల్ప్ చేస్తా అన్నారు మిక్స్ చేయడంలో. సో అందుకే నేను కొన్ని వాటర్ యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళే అంతా మిక్స్ చేశారు. సహస్ర అయితే మిక్స్ చేసింది అంతా. సో చాలా బాగా మిక్స్ చేసింది అది. పిల్లలకు హాలిడేస్, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. సో అందుకే ఇలా వంటల్లో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. సో అది కూడా హాలిడేస్ అని హెల్ప్ చేస్తున్నారు. సో మిగతా టైంలో కూడా చాలానే హెల్ప్ చేస్తారు నాకు మా పిల్లలు. సో ఇక్కడైతే మిక్స్ చేస్తూ ఉంటుంది. సో అంతలోపు నేనైతే ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొన్ని ఆవాలు అండ్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఒక 2 మిర్చీస్ అయితే కట్ చేసుకున్నాను. సో ఆ 2 మిర్చీస్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. సో మిర్చీలు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఆ ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్ కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో మనం ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం శనగపిండి బ్యాటర్లో పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి ఒక చిటికెడ యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో మనమైతే ఈ కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కలిపిన శనగపిండి ఉంటుంది కదా బ్యాటర్, సో అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ అదే గిన్నెలో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి ఆ గిన్నెకి అంతా అంటుకొని ఉంటుంది కదా. సో అంతా వాటర్తో తీసేసుకొని ఆ వాటర్ అంతా అందులో యాడ్ చేసుకోవాలి ప్యాన్లో. సో ఇవి కొద్దిగా లూజ్ అయినా పర్లేదు. సో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు శనగపిండి కాబట్టి త్వరగానే గట్టిగా అయిపోతుంది ఉడుకుతూ ఉంటే. అండ్ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో బాగా కలిపేసుకోండి. సో ఉరికి కలిపేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మందం ప్యాన్ తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే మన కింద అడుగంటుతుంది, మాడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే కొంచెం మందం ప్యాన్ తీసుకొని అందులో చేసుకుంటే బెటర్. సో మాడకుండా ఉంటుంది. సో కానీ ఊరికే కలిపేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది గట్టిగా మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా కాసేపు ఉడికించుకుంటే మన పిట్లా అయితే రెడీ అయిపోతుంది. సో దీని కాంబినేషన్ వచ్చేసి చపాతీ అయినా చేసుకోవచ్చు, మన జొన్న రొట్టె అయినా చేసుకోవచ్చు. సో నేను ఈ రోజు అయితే చపాతీ చేస్తున్నాను. నాకు జొన్న పిండి అవైలబుల్గా లేదు. సో అందుకే నేనైతే జొన్న రొట్టె చేసుకోవట్లేదు, సారీ. సో చపాతీ అయితే చేస్తున్నాను. సో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ దేంట్లోకైనా బాగానే ఉంటుంది, జొన్న రొట్టెలోకైనా బాగానే ఉంటుంది అండ్ చపాతీలోకైనా బాగానే ఉంటుంది. బట్ పండలపూర్లో డైలీ ఇదే పిట్లా అండ్ జొన్న రొట్టె తింటారు, డైలీ కంపల్సరీ ఉంటుంది అక్కడ. సో చాలా ఫేమస్ పండలపూర్లో. సో ఈరోజు నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో నేను కూడా ఈ కర్రీ అస్సలు తినకపోతుండే పిట్లా. బట్ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఫస్ట్లో నేను కూడా అస్సలు తినలేదు, కానీ నేను ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. రైస్లోకి అంత బాగుండదు, చపాతీస్ అండ్ రోటీస్లోకే బాగుంటుంది ఈ కర్రీ. సో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకవేళ మీరు చేసుకున్న తర్వాత నాకైతే చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, పండల్పూర్లో పాండురంగ స్వామి ఉంటారు. సో పండర్పూర్ చాలా ఫేమస్ అయిన టెంపుల్, ఒకసారైనా దర్శించుకోండి. ఎప్పుడైనా మీరు మహారాష్ట్ర సైడ్ వచ్చారంటే కంపల్సరీ పండర్పూర్లో దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు. సో చూడాలి, ఈ మధ్య ప్లాన్ చేయాలనుకుంటున్నాం పండలపూర్కి వెళ్ళేది. ఒకవేళ ప్లాన్ చేస్తే మీకు కూడా చూపిస్తాను బ్లాగ్ ద్వారా. సో ఈరోజు నేనైతే లంచ్ కోసం ఏమేమి చేసుకున్నానో చూపిస్తాను. పిట్లా
అండ్ కొద్దిగా టొమాటో పప్పు కొంచెమే చేశాను, టొమాటో పప్పు అండ్ చపాతీలు అండ్ ఇంకొక కర్రీ కూడా చేశాను, టొమాటో కర్రీ. సో పిట్లా, టొమాటో కర్రీ అండ్ టొమాటో పప్పు అండ్ వేడి వేడి అన్నం. సో ఇలాగైతే మా లంచ్ అయితే కానిచ్చేసాము. హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.